వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా అక్కడే ఉన్న అధికారులు శుభాకాంక్షలు చెబితే తప్పేముందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మహిళగా ఎమ్మెల్యే భార్యగా ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా ఆమె ప్రజలకు సేవలు అందించారని, ఆమెకు శుభాకాంక్షలు చెప్పడాన్ని వివాదాస్పదం చేయడానికి కొందరు ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్తే. చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారి సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా మరి చాలామంది నియోజకవర్గంలో ప్రజలు కానీ అట్లాగనే వాళ్ళ పార్టీల వాళ్ళు అట్లాగనే మరి కొంతమంది అధికారులు వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అధికారులు వెళ్ళి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేశారో దాన్ని కొంతమంది వివాదాస్పదం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం బదిలీల కోసం పైరవీలు చేస్తున్నారని చెప్పి ఇట్లా కొంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర మీడియాల్లో దుష్ప్రచారం చేయడాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాకు తెలియగలుగుతాను, ఎవరైతే ఈ దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నాను, శుభాకాంక్షలు తెలియచేయకూడదని ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా చట్టంలో ఉందా? ఆవిడ ప్రతిపాటి వెంకటకుమారి గారు శాసనసభ్యుడి భార్య. మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా ఆయన తరపు నుండి ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి అనేక మందికి అనేక సమస్యల్లో ఆవిడ అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. హార్దికంగాను అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి. మరి కొంతమంది అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు, అదేం తప్పు కాదు. మన నియోజకవర్గంలో తొలి నుంచి ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం, ఏ ఇంట్లో పెళ్ళున్నా లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏదైనా చనిపోయిన కార్యక్రమాలు జరిగినా ప్రతిపాటి పుల్లారావు గారు కానీ లేకపోతే మరి రాజశేఖర్ గారు కానీ లేకపోతే నవతరం పార్టీ నుండి నేను కానీ లేకపోతే జనసేన నుంచి రాజా రమేష్ కానీ ఇంకా ఇతర పార్టీల నాయకులు కూడా అందరం వెళ్ళి కష్ట సుఖాల్లో పాల్గొంచుకునేటువంటి మంచి సంస్కృతి మన నియోజకవర్గంలో ఉంది. మరి ఈరోజు ఒక ఆవిడ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే పుట్టినరోజు సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు శుభాకాంక్షలు చెప్పడాన్ని ఏ విధంగా తప్పుపడుతున్నారో మరి మీరు గుండెల మీద చేసి ఆలోచించుకోవాలి. మరి అధికారుల్ని ఇబ్బంది పెడదామనో, మంచి చేయడానికి వచ్చినటువంటి మన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నటువంటి అధికారుల్ని ఇబ్బంది పెడదామని చెప్పి ఆలోచనలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఈ నియోజకవర్గంలో అధికారులకి ఇబ్బంది వస్తే మరి అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ప్రజలకు మంచి పాలన ఇచ్చేటువంటి దాంట్లో అధికారులు కూడా భాగం. మరి కుటుంబం వైపు నుంచి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉన్నా కూడా మరి ప్రతిపాటి వెంకటకుమారి గారు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి విషయంలో పుల్లారావు గారికి పోటీపడి మరి సేవలు అందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. మరి సోదరి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా దాన్ని మన కుటుంబ సభ్యురాలుగా ప్రతిపాటి వెంకటకుమారిని మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఆవిడని మనం కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటకుమారి గారికి కూడా ఒక సోదరుడిగా నేను చెప్తున్నాను, మీరేమీ ఇలాంటివి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధ్య కొంతమంది పని పాటలైనటువంటి వ్యక్తులు ఇటువంటి విషయాలన్నీ కూడా పనిగట్టుకొని అనవసరమైనటువంటి విషయాలను వివాదాస్పదం చేయడం మామూలు అయిపోయింది. కాబట్టి మరి నైతికంగా ఒక సోదరిగా ప్రతిపాటి వెంకటకుమారి గారికి నవతరం పార్టీ నుండి అండగా ఉన్నాం. అమ్మ మీరు ప్రజలకి సర్వీస్ చేయండి, ఇదేమీ మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం కాదు. అధికారులు కూడా నైతిక స్థైర్యంతో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నైతిక స్థైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం మీకు అండగా ఉంటాం. ఈ నియోజకవర్గంలో ప్రజలకు మంచి పాలన, మంచి సర్వీస్ అందించే దానికోసం ప్రతిపాటి పుల్లారావు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే ఈ పార్టీల కుటుంబ సభ్యులు అందరం కూడా ముందుంటామని చెప్పి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కష్ట సుఖాల్లో అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం.